రీసెంట్గా 2 వెట్లాండ్స్ని రామ్సార్ సైట్స్గా డిక్లేర్ చేశారు. సో దీంతో ఇండియాలో ఉన్న రామ్సార్ సైట్స్ కౌంట్ 89 నుంచి 91కి ఇంక్రీజ్ అయింది. సో రీసెంట్గా యాడ్ చేసిన 2 రామ్సార్ సైట్స్ కిచాన్ ఇన్ ఫలోది డిస్ట్రిక్ట్, మేనార్ ఇన్ ఉదయ్పూర్ డిస్ట్రిక్ట్. సో ఇవి 2 రాజస్థాన్లో ఉంటాయన్నమాట. సో ఓవరాల్గా రాజస్థాన్లో 4 రామ్సార్ సైట్స్ ఉన్నాయి. సో రిమైనింగ్ 2 వచ్చేసి సాంబార్ లేక్ అండ్ కేలాదియో గానా నేషనల్ పార్క్. సో ఇండియాలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రామ్సార్ సైట్స్ ఏ స్టేట్లో ఉన్నాయి? ఫస్ట్ హైయెస్ట్ తమిళనాడులో ఉన్నాయి అండ్ సెకండ్ హైయెస్ట్ ఉత్తరప్రదేశ్లో ఉన్నాయన్నమాట. సో రామ్సార్ కన్వెన్షన్ గురించి చూస్తే, రామ్సార్ కన్వెన్షన్ అనేది ఇరాన్లోని రామ్సార్లో 1971లో కండక్ట్ చేశారనమాట. అందుకే దీన్ని రామ్సార్ కన్వెన్షన్ అంటాము. సో ఇది 1975లో ఫోర్స్లోకి వచ్చింది. సో ఇండియా రామ్సార్ సైట్స్ని ఎప్పుడు రాటిఫై చేసింది అంటే, ఈ కన్వెన్షన్ని 1982లో రాటిఫై చేసిందనమాట. సో ఈ రామ్సార్ కన్వెన్షన్లో మాంట్రిక్స్ రికార్డ్ అనేది ఉంటుంది. సో మాంట్రిక్స్ రికార్డ్ అనేది ఏంటంటే, ఏ వెట్లాండ్స్ అయితే డిగ్రేడ్ అవుతుంటాయో అండ్ కొన్ని ఛాలెంజెస్ని, ఎన్విరాన్మెంట్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తుంటాయో అలాంటి వాటిని మాంట్రిక్స్ రికార్డ్లో ప్లేస్ చేస్తారు. సో ప్రెజెంట్ ఇండియాలో 2 వెట్లాండ్స్ మాంట్రిక్స్ రికార్డులో ఉన్నాయి. ఒకటి లోక్తక్ లేక్ ఇన్ మణిపూర్ అండ్ కేలాదియో గానా నేషనల్ పార్క్ ఇన్ రాజస్థాన్. సో ఇవి 2 ఉన్నాయన్నమాట. సో ఎవ్రీ ఇయర్ Feb 2న వరల్డ్ వెట్లాండ్ డేని సెలబ్రేట్ చేసుకుంటాము. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న రామ్సార్ సైట్ ఏంటో కమెంట్ సెషన్లో చెప్పండి.